మనం ఆరెంజ్ తొక్కలల్లో వేసిన సీడ్స్ మొలకొస్తాయని అస్సలు అనుకోలేదు. ఏదో ఏయంగా ఏసినా గానీ అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదనమాట. అవైతే మంచిగా మొలకొచ్చినాయి. అన్నీ రాకపోయినా గూడా కొంతవరకైతే మొలకొచ్చినాయి. అండ్ ఇంకా మట్టిని తవ్వుతుంటే ఇంకా లోపల గూడా అవి గూడా రెడీ టు గ్రో అనమాట. అంటే స్ప్రౌట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో, ఇది పైప్ నుండి వాటర్ పడుతుంటే ఇట్లా పక్కకు పడినట్టున్నది. అది గూడా మొలకొచ్చింది. అండ్ దీనిలో గూడా ఇంకొకటి మొలకొచ్చింది. దీని మొదట గూడా ఒకటుంది. అది గూడా ఇగ బయటికి రావడానికి రెడీగా ఉందనమాట. సో, మధ్యలో ఒకసారి జూషినా వేసి ఇన్ని రోజులయితుంది గదా! ఇవి ఉన్నాయా? లేకపోతే కుళ్ళిపోయినాయా? అని జెప్పేసి జూస్తే మంచిగా స్ప్రౌట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అందుకని జెప్పేసి ఇగ వెయిట్ జేషినా. సో, ఇది గూడా సైడ్‌కి పడితే ఇది గూడా మొలకొచ్చింది. దీనిలో గూడా ఒకటి మొలకొచ్చింది. అండ్ ఇంకొకటి దీని మొదట గూడా ఒకటి ఇంకా బయటికి రావడానికి ఇట్లా రెడీగా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే తిన్న తర్వాత కొన్ని తొక్కలు, సీడ్స్ అన్నీ ఇట్లా కంపోస్ట్ అవుతాయని జెప్పేసి కుండీలకు సైడ్‌కేసినయి గూడా ఇట్లా మంచిగా మొలకొచ్చినాయి. అసలు చాలా అంటే చాలా మొలకలొచ్చినాయన్నమాట. ఇట్లాంటివి మనం ట్రై జేసినప్పుడు అవి వస్తే మళ్ళీ మళ్ళీ ట్రై జేయాలనిపిస్తది. చాలా హ్యాపీగా ఉంది.